అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా ఏంజల్స్ నుంచి డివైన్ నుంచి ఏంటి మెసేజ్ అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను కార్డ్స్ ఆల్రెడీ షఫుల్ చేసి స్ప్రెడ్ చేసి పెట్టాను. ఇందులో నుంచి నేను 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 కార్డ్స్, ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఏంటది అన్నది ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి. ఓకే, సో నేను ర్యాండమ్గా ఇక్కడ 3 కార్డ్స్ పిక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ what my collective need to know right now. What are the messages for my collective right now? What my collective need to know right now. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ ద వీల్ చూపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి ఫస్ట్ మెసేజ్. షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ 2 ఆఫ్ ఏరియల్. 2 ఆఫ్ ఏరియల్ రీసెంట్లీ ఈ కార్డ్స్లో చాలా వచ్చింది, అసలు 3 టైమ్స్ అనుకుంటే 3rd టైం ఇది రావడం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక మెసేజ్. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి 3rd మెసేజ్. ఓకే, సో 5 ఆఫ్ ఏరియల్ వచ్చేసి 3rd మెసేజ్. సో చెక్ చేద్దాం. సో డెఫినెట్లీ 2 ఆఫ్ ఏరియల్ ఇంకా 5 ఆఫ్ ఏరియల్కి సంబంధించి ఇది దీనికి కనెక్ట్ అయ్యింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇప్పుడు ఏంటి అని అంటే 5 ఆఫ్ ఏరియల్ ఫస్ట్. యూ నీడ్ నాట్ గో త్రూ యువర్ కరెంట్ ఛాలెంజ్ అలోన్. హెల్ప్ ఈజ్ నియర్ బై. నెగిటివ్ థాట్స్ క్రియేట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసెస్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు డెఫినెట్లీ ఇది 5 ఆఫ్ ఏరియల్ అంటే 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఏదో సాడ్నెస్ అనమాట. చాలామంది ఉన్నప్పటికీను కొంతమంది ఈ సాడ్నెస్ ఏంటి అని అంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉండడము. ఒంటరితనం ఏంటి అని అంటే చాలామంది చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఎవరు లేని ఫీలింగ్ ఉంటుంది చూడండి, లోన్లీ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అలాంటి ఫీలింగ్ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకుందామని అనుకున్నా సరే, ఏదైనా సరే మీకు ఐడియాస్ వచ్చినా సరే, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా ఎవరు లేరు అని అనిపించడం అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీతో లేకపోతే మీ ఫ్రెండ్స్తోనో సిబ్లింగ్స్తోనో ఎవరిదైనా షేర్ చేసుకుందాము అని అనుకున్నా వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు అని చెప్పి మీకు అనిపించడము. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మీరు ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తూ మీకు ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే యూ నీడ్ నాట్ గో త్రూ యువర్ కరెంట్ ఛాలెంజ్ అలోన్. ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో, ఆ లోన్లీనెస్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరు లేరు అని చెప్పేసి మీరు ఇదంతా ఒంటరిగా మొత్తం ఈ సిచ్యువేషన్, ఈ నెగిటివ్ సిచ్యువేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఒక్కరే ఇదంతా స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్. హెల్ప్ ఈజ్ నియర్ బై. నెగిటివ్ థాట్స్ క్రియేట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసెస్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరు హెల్ప్ అనేది మీ చుట్టూ ఉంది అని చెప్పేసి నోటీస్ చేయలేని సిచ్యువేషన్లో ఉండిండొచ్చు. ఎందుకు అది స్పెషల్లీ అని అంటే ఎవరికైనా అంతే, మనం నెగిటివ్ సిచ్యువేషన్లో లైఫ్లో ఉన్నప్పుడు, స్పెషల్లీ ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళు మన లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అర్థం చేసుకునే టైంలో మనకు ఏమనిపిస్తుంది అని అంటే ఒంటరిగా ఉన్నాము, కంప్లీట్లీ ఎవరు హెల్ప్ లేదు అన్నట్లు అనిపిస్తుంది. అది ఒక్కటే అనిపించినప్పటికీ అది ఏం చేస్తుందంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ కాస్త థాట్స్ ఓవర్గా చేసేసి లైఫ్ మీద హోప్ని కాస్త తక్కువ చేసేస్తుంది అనమాట. ఏదైనా సరే మంచిగా హోప్ఫుల్గా ఉంది ముందుకు వెళ్దాము అనుకున్నా సరే ఈ థాట్స్ అన్నీ ఏం చేస్తుందనంటే వద్దు, ఇంకా ఇదంతా నెగిటివ్, ఎవరు హెల్ప్ చేయరు అని చెప్పేసి మనము ఇంకా ఆ బాధలోకి వెళ్ళిపోతాం అనమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు మొత్తం ఇదంతా మీరు అలోన్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే ఈ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్ని మీరు ఏదైతే ఇప్పుడు బాధలో ఉన్నారో మీకు హెల్ప్ అనేది దగ్గరలో ఉంది, మీరు దాన్ని చూస్తే మీకు ఆ హెల్ప్ అనేది దొరుకుతుంది. అండ్ ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మీకు బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి ఎవరు లేరు నాకు, నేను ఒంటరి అని చెప్పి
చెప్పేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అయితే మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఇక్కడ మరి ఎవరు లేరు, ఎవరికైనా హెల్ప్ ఎలా ఉంది, ఆల్రెడీ ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడానికి అగ్రీ చేయట్లేదు, రైట్, ఒప్పుకోవట్లేదు, మీరు ఏదైనా చెప్పినా వాళ్ళు వినట్లేదు. మరి ఏంటి అని అంటే ఇక్కడ హెల్ప్ వచ్చేసి మీకు ఇక్కడ డివైన్ హెల్ప్ అని చెప్పేసి చూపించడం అనమాట. ఓకే, మీరు మనకు కొన్నిసార్లు అనుకున్న వాళ్ళు హెల్ప్ చేయరు, మనకు తెలియకుండా వేరే రూపంలో హెల్ప్ వస్తుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ హెల్ప్ లేకపోవచ్చు, కానీ మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీకు హెల్ప్ అనేది ఉంది, మీకు దగ్గరలోనే హెల్ప్ అనేది ఉంది, తొందరలో మీకు ఆ హెల్ప్ అనేది దొరుకుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్కి సంబంధించి బాధపడుతున్నారో దాని నుంచి బయటకు వస్తారు అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్. అండ్ అదొకటే కాదు, కొంతమందికి మనీ రిలేటెడ్కి సంబంధించి కూడా మీరు అలోన్గా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఎవరి నుంచి హెల్ప్ లేదు అని చెప్పేసి. లైక్ ఇప్పుడు ఏదైనా మీరు కేర్ తీసుకోవాలి, లోన్సో లేకపోతే ఇలాంటిది ఏదైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా ఒక చిన్న హెల్ప్ అయినా సరే మీకు తొందరలో దొరకబోతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. కానీ ట్రస్ట్ అయితే ఉండాలి. మీరు ట్రస్ట్ లేకుండా లైక్ జస్ట్ జరుగుతుందని బిలీవ్ చేస్తే మాత్రం అది జరగదు, రైట్. సో ట్రస్ట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. హెల్ప్ నాకు నియర్ బై ఉంది అండ్ ఆ హెల్ప్ అనేది వస్తుంది అని చెప్పేసి బిలీవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 of Ariel మెసేజ్ చూపిస్తుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యాలెన్స్, వర్కింగ్ మల్టిపుల్ జాబ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అట్ వన్స్, మేకింగ్ వర్క్ ఫన్. సో ఇది వచ్చేసి ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది. ఒకటి ఇది మనీ సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఇది స్ట్రగుల్లో ఉన్నారని ఓవర్గా వర్క్ చేస్తూ ఉండడము, ప్రెషర్ తీసుకుంటూ ఉండడము, వర్క్ని ఫన్ కంటే ఎక్కువ, ఇది 3rd టైం ఇది రావడం ఈ మెసేజ్ ఈ మంత్లో. సో ఆ వర్క్ని ఓవర్గా అంటే ఎలా అంటే ఇంట్రెస్ట్తో కాకుండా ఇది నా బాధ్యత, ఇంకా రెస్పాన్సిబిలిటీ, తప్పదు చెయ్యాలి అని చెప్పేసి చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించి బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే చాలా వరకు ఈ 5 of Pentacles ఇంకా ద 2 of Ariel 2 of Pentacles రెండు ఎనర్జీస్ వచ్చేసి ఏం చూపిస్తున్నానంటే మీరు ఈ వర్క్ ఇలా చేయడము, ఇలా ఆలోచించడము, మోస్ట్లీ టూ మచ్ ఫ్యూచర్ గురించి ఆలోచించి, అంటే ఎలా అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో లేదో, ఫ్యూచర్లో నాకు ఎవరైనా తోడు ఉంటారో లేదో, లేకపోతే నేను ఎప్పుడు అలోన్గానే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఓవర్గా ఆలోచించడం అనమాట. అయితే అది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగదు. మీరు ఎంత ఊహించుకుంటారో అవన్నీ జస్ట్ ఇల్యూజన్స్ మాత్రమే, సేమ్ ఎలా అయితే ఊహించుకుంటామో అది జరగదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే మీరు ఆ యాంగ్జైటీ నుంచి బయటికి రావాలి. ఓవర్గా మీరు ఫ్యూచర్ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో దాని నుంచి మీకు ఫస్ట్ దాని నుంచి బయటకు వచ్చేసి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మెసేజ్. ఓకే, ఎందుకు అని అంటే మీరు ఓవర్గా ఫ్యూచర్ గురించి ఆలోచించడం వల్లనే ఈ పర్సన్ మన లైఫ్లో ఉంటారో, అసలు నేను ఒంటరిగా ఉంటానా, ఎవరైనా తోడు ఉంటారా, అసలు మనీ పరంగా స్టెబిలిటీ వస్తుందా లేదా అని చెప్పేసి ఓవర్గా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం వల్ల మీరు పీస్ అనేది మిస్ అవుతున్నారు, ఆ ఫన్ అనేది మిస్ అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ ఇక్కడ ఇంకొక మెసేజ్ అనమాట. ఓకే, సో బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. కొంతమందికి ఇక్కడ మీరు మీలో కూడా బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. అంటే ఎలా అంటే మీరు మనం బోత్ మ్యాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్, రైట్, రెండు కలిపి ఉంటుంది. సో ఈ ఎనర్జీస్ కూడా డిస్టర్బ్ అవ్వడం, ఇద్దరు ఉంటే మీరు ఓవర్ మ్యాస్కులైన్లో లేకపోతే ఓవర్ ఫెమినైన్ ఎనర్జీలో ఉండడం, లేకపోతే ఓవర్ ఎమోషనల్ లేకపోతే ఓవర్లీ దీని అనలిటికల్గా ఉండడము, అంటే బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది అన్నది చూపించడం అనమాట. సో ఇప్పుడు మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్డ్ వేలో చేస్తూ వెళ్ళండి. అండ్ స్పెషల్లీ ఓవర్గా ఫ్యూచర్ గురించి కాకుండా ఇప్పుడు ప్రజెంట్లో మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ ఇంకొక మెసేజ్ అనమాట. ఓకే, సో వర్క్ మీరు ఇక్కడ చేస్తున్నా సరే కొంతమందికి తప్పదు, ఇంకా ఇది ఫ్యూచర్లో అంటే స్ట్రెస్ఫుల్గా చేయడం అనమాట. నేను చేయకపోతే ఇంక ఇదంతా ఎండ్ అయిపోతుందని ఓవర్గా ఊహించేసుకొని చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉండిండొచ్చు. ఓకే, సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ న్యూ బిగినింగ్స్, ఎండ్ ఆఫ్ డిలేస్, అ చేంజ్ ఇన్ డైరెక్షన్ దట్ ఆఫర్స్ హ్యాపీనెస్. ఎస్, ఇక్కడ ఏంటి అని అంటే ఈ 2 of Arielsకి అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యి ఉంది. మీలో చాలామందికి డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుండొచ్చు. అది మీకు పర్సనల్ గ్రోత్కి సంబంధించి అయ్యుండొచ్చు, లేకపోతే వర్క్ రిలేటెడ్ సంబంధించి ఏదైనా సిచ్యువేషన్కి ఎప్పుడు సేమ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి అయినా సరే మీరు చేంజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏంటి అని అంటే ఇప్పుడు అదే మళ్ళీ అది చేంజ్ చేస్తే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి స్టక్ అయి ఉండడము, ఓవర్గా వర్క్ చేస్తూ ఉండే సిచ్యువేషన్ కూడా ఉండిండొచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే
న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు వరకు ఏదైతే డిలే అయ్యిందో మీ సిచ్యువేషన్లో, ఏదైతే మీరు రావాలనుకోవడము ఇంకా రావట్లేదో ఆ డిలేస్ కూడా ఎండ్ అయిపోతుంది. ఏదో ఒక కొత్త చేంజ్ వస్తుంది. అది మిమ్మల్ని న్యూ డైరెక్షన్లోకి, ఒక కొత్త వేలోకి తీసుకొని వెళ్తుంది. అది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఇది జరగాలి అని అంటే ఫస్ట్ ఏంటి అని అంటే మీరు స్ట్రెస్లో ఓవర్గా ఉండొద్దు. అది హెల్ప్ అనేది లేదని చెప్పేసి అనుకొని ఓవర్గా చేస్తూ ఉండొచ్చు, ఓవర్గా ఆలోచిస్తూ ఉండొచ్చు. లేకపోతే ఈ 2 ఆఫ్ పెంటికల్స్లో వర్క్కి సంబంధించి కూడా రైట్. సో బ్యాలెన్స్ లేదనేది మిస్ అవ్వడం అనమాట, అంటే ఓవర్గా ఫ్యూచర్లో ఉండడము. సో కాబట్టి మీరు మీ ఎనర్జీని అంతా ప్రజెంట్కి తీసుకుని వచ్చి ఇప్పుడు సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ, వర్క్ని ఎంజాయ్ చేస్తూ, మీకు హెల్ప్ ఉంది అని చెప్పేసి బిలీవ్ చేస్తూ ఉండి ముందుకు వెళ్తూ ఉంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది టర్న్ అవ్వడం, న్యూ బిగినింగ్స్ రావడం, డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యి ఆ చేంజ్ అయిన డైరెక్షన్ కాస్త మిమ్మల్ని హ్యాపీనెస్ సైడ్ తీసుకొని వెళ్తుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్. సో హెల్ప్కి సంబంధించి చూపిస్తుంది కాబట్టి ఈ రీడింగ్లో. సో ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏమని పెడతారనంటే కింద అందరు బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. సో హెల్ప్ ఈజ్ నియర్ బై. ఓకే, హెల్ప్ ఈజ్ నియర్ బై అంటే నాకు మీరు కూడా బిలీవ్ చేయడం అనమాట. నాకు హెల్ప్ ఉంది నా చుట్టూ, ఎవరో ఒకరు ఏ విధంగా అయినా సరే, అది ఫినాన్షియల్ అవ్వనివ్వండి, రిలేషన్స్లో ఎమోషనల్లీ మీకు బ్యాలెన్స్ అవ్వనివ్వండి, మీరు అది లైక్ అలాంటి హెల్ప్ రావాలి అనుకున్నప్పుడు అది నా చుట్టుపక్కలే ఉంది, నాకు తెలుసు ఆ హెల్ప్ అనేది వస్తుంది అని చెప్పేసి బిలీవ్ చేయడం అనమాట. సో బిలీవ్ చేసి కింద అందరూ అఫర్మ్ చేయండి. సో అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ద హెల్ప్ ఈజ్ నియర్ బై. ఓకే, సో మీరు ఉంది అని చెప్పి బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. సో మరి ఏంజెల్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజెల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఏంజెల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ఇట్స్ అప్ టు యూ. సో యూనివర్స్ ఏంటి అని అంటే ఇది యూ విష్, మీరు అడగండి నేను ఇచ్చేస్తాను అని చెప్పే లాంటిది అనమాట. సో మీకు ఏంజెల్స్ కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏం కావాలో, ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలాంటి హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారో ఇదంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఏంజెల్స్ని ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు జరుగుతుంది, మీకు ఏదైతే కావాలో అదే నడుస్తుంది అన్నట్లు అనమాట. సో అంటే ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అంటే మీరు అడగండి నేను గ్రాంట్ చేస్తాను. అండ్ మనము ఉన్నది ఫస్ట్ మంత్ జనవరి రైట్, నంబర్ 1. సో కాబట్టి ఇది న్యూ బిగినింగ్స్కి సంబంధించిన మంతే. సో మేనిఫెస్టేషన్కి సంబంధించింది కూడా అనమాట. సో కాబట్టి మీరు ఏం కావాలి అని చెప్పేసి అడిగితే, మనస్ఫూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో అడిగితే డెఫినెట్లీ అది మీ లైఫ్లో మీరు క్లెయిమ్ చేసుకుంటారనమాట. ఓకే, సో కాబట్టి మీకు ఏదైతే కావాలో అదే వస్తుంది, మీరు అడగండి నేను ఇస్తాను అని చెప్పేసి మీకు ఏంజెల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.